రైట్ సిద్ధు, తినులో చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం సంబంధించి టీడీపీ గూండాలు రెచ్చిపోయిన పరిస్థితి ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకున్నారు. ఇప్పటికే 3 దఫాలుగా తుని మున్సిపల్ సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిన్న ఎన్నికలు జరగాల్సి ఉండగా పెద్ద ఎత్తున టీడీపీ మూకలు అడ్డుకుని కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. అయితే ఈవేళ మేము దగ్గరుండి ఓటు ఇస్తామని చెప్పి పోలీసులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో చెప్పడంతో ఎన్నికల అధికారులకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం అందించింది. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటలకి మున్సిపల్ చైర్మన్ సుధా రాణి ఇంటి నుంచి కూడా 17 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు వెళ్ళడం జరిగింది. అయితే మున్సిపల్ కార్యాలయం సమీపిస్తున్న సమయంలోనే పెద్ద ఎత్తున పచ్చమొక్కలంతా కూడా వీరి మీద దాడి చేశారు. దీంతో ప్రాణభయంతో వీరంతా కూడా తిరిగి వెనక్కి వచ్చి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితులు అయితే ఉంది. మా ప్రస్తుతం మనతోటి మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ ఓటు వేసేందుకు వెళ్తున్న మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మేము ఓటు వేయడానికి తీసుకెళ్తామని పోలీసు వారు వచ్చారు. మేమందరం కూడా 17 మంది ఓటు వేయడానికి వెళ్ళడం జరిగింది. కాకపోతే మేము 17 మంది 10 మంది ఆడవాళ్ళు ఉన్నాము, 7 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా అక్కడ వరకు తీసుకెళ్లి బార్కెట్ల వరకు అక్కడ ఇటువైపు సుమారు 1000 మంది ఉన్నారు, అక్కడ స్కూల్లో ఒక 1000 మంది ఉన్నారు, ఆఫీస్ దగ్గర ఒక 1000 మంది అన్నారు. మేము వెళ్తున్నప్పుడు ఒకసారే మమ్మల్ని పట్టుకోమని వాళ్ళు వదిలేశారు. మాకు భయం వేసి మేము 10 మంది ఆడవాళ్ళవి ఒక 1000 మంది పైన మగవాళ్ళు మేము ఎలా తట్టుకోవాలో మేము ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు తుల్లోని. ఎందుకంటే మేము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళవి జగనన్న మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని ఆడవాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించి రాజ్యాధికారం కూడా ఆడవారికే ఉండాలని జగనన్న చెప్పడంతో మేము అందరం బయటకు వచ్చాము. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ఆడవారిని ఒక 4 మగవాళ్ళు లాక్కెళ్తే మేము మాకు ప్రాణరక్షణ ఎలా ఉంటుంది? మేము భయంతోనే మేము అందరం మళ్ళీ పరిగెట్టుకొని మా ఇంటికి వచ్చి ఇక్కడ దాక్కోవడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితి నా పుట్టి పెరిగి నేను ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు. నిజంగా మాకు ప్రాణ భయం ఉందని మేము వెనక్కి వచ్చాము. మేము 10 మంది ఆడవాళ్ళవి, 7 మగవాళ్ళు ఉన్నారు. అక్కడేమో 1000 మంది పైన పోలీసు వాళ్ళు నవ్వుతూ వాళ్ళని సహకరించారు. ఒకళ్ళు కొట్టేవారు, 100 మందిని మా మీదకి వదిలేరు. మాకు చాలా ఇప్పుడైతే చాలామంది, ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని నిజంగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మేము కల్లో కూడా ఊహించలేదు ఏ స్త్రీకి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒక మహిళ, కానీ ఇంతమంది మహిళలకి ఇలాంటి అన్యాయం జరుగుతుంటే ఒక 10 మంది మహిళల మీద ఒక 1000 మంది పైన టీడీపీ మోక అంతా వచ్చి పడుతుంటే ఒక మహిళగా ఆవిడేం చేస్తున్నారో, మహిళగా ఈ రాష్ట్రంలో రక్షణ ఎలా ఉందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మీరంతా కూడా చాలా మంది కార్పొరేట్లో వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో భయంతో పడిపోయిన పరిస్థితులు కూడా ఉంది. గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారన్నారు, నిజమేనమ్మా? నిజమండి. నేను గర్భిణీ స్త్రీ, తను ఇప్పుడు ఏమవుతుందని తన బాధపడుతుంది. ఈవిడైతే కాలు మెలిగిపడి పడిపోయింది. అలాగే ఒక ఆయన అయితే చెయ్యి పట్టుకొని లాగబోతుంటే ఆయన వదిలించుకొని బలవంతంగా ఆయన రక్షణ కోసం ఆయన రావడం కూడా జరిగింది. మమ్మల్ని అసలు లోపలికి వెళ్ళడానికి వాళ్ళు సహకారం చేయలేదు. నాకు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, మిమ్మల్ని ఓటు వేయిస్తానని చెప్పి తీసుకెళ్ళి టీడీపీ వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేశారన్నది అక్కడ వాతావరణం చూస్తే కనిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా అండి. ఓటు వేయడానికి తీసుకెళ్తామని చెప్పి మమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్లారు, కానీ వాళ్ళైతే టీడీపీ వాళ్ళకే సహకరించారు. మమ్మల్ని వాళ్ళకి అప్పచెప్పడానికే మేము వాళ్ళకి చిక్కలేదు. భయంతో మేము పరిగెట్టి మా ప్రాణ రక్షణ కోసం, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని పట్టుకోక్కర్లేదు, మమ్మల్ని తొక్కినా మా ప్రాణం పోతుంది, మా ప్రాణ రక్షణ కోసం మేము పరిగెట్టుకొని వచ్చాము. రైట్, ప్రస్తుతం అంతటి దళిత కౌన్సిలర్ కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈవేళ ఓటు వేసేందుకు వెళ్తున్న మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎంత ప్రాణభయంతో మీరు తిరిగి వచ్చారు అక్కడి నుంచి? మేము నిన్న మా మేడం గారి దగ్గరికి ఓటు అయినాక వచ్చామండి. మేము పిల్లలు కూడా బాగాలేదు, మా పాపకు కూడా బాగాలేదు, ఆపరేషన్ చేయించుకొని ఉంది. పిల్లలు కూడా చూడడానికి ఇది లేకుండా మాకు ఎంత అంటే అంత నరకయాతన చూపిస్తున్నారు. మేము న్యాయాన్ని గెలిపించడానికి వచ్చాము, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. మేము ఓటు వేయడానికి వెళ్తామని అన్నాం, అయినా సరే మమ్మల్ని ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అసలు పోలీసులో ఫ్యాన్ రక్షణ కల్పిస్తామని వాళ్ళకి చెప్తున్నారు. ఇందులో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతలేదు. మా నాయకులు రాజా గారు రాత్రి నుంచి కూడా మా గురించి కంట్లో నిద్ర లేకుండా మా మేడం గారి మీద కూడా కేసులు పెట్టారు, సార్ మీద కూడా కేసులు పెట్టారు. ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఎంతో మా గురించి బాధపడి వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాచుకున్నారు. అయినా సరే ఇప్పుడు కూడా ప్రాణాలు తెగించుకొని మేము వెళ్ళాం, ఓటు వేయడానికి వెళ్ళిన తర్వాత మా పిల్లలకు కూడా మాకు దక్కకుండా చేయడానికి ఎంతమంది రాజీ స్కూల్లో ఒక 5 మంది ఉన్నారు, సందుల్లో ఒక 5 మంది ఉన్నారు, 500 మంది అలాగా మొత్తం ఒక 1000 మంది మా మీద దాడి చేయరు. మేము అందరూ ఒక మాట మీద ఉండి చేయి పట్టుకొని వచ్చి పెద్దవాళ్ళు వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి మేము పరుగులు పెట్టుకొని వచ్చాం కాబట్టి సరిపోయింది. ఈ రోజు అయితే ఖచ్చితంగా మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి ఏదో చేయడానికి వాళ్ళు వచ్చారండి. మాకు ప్రాణహాని జరుగుతుంది. ఇంతకీ
ఆవిడ ఒక మహిళ అయ్యుండి కూడా ఎమ్మెల్యే గారు ఒక మహిళ అయ్యుండి కూడా మాకు ఎంతమంది లేడీ ఉన్నాం. ఆవిడకి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వరకు ఆవిడ మేము ఏం అనలేదు, కానీ మహిళల కింద ఉన్నాం మేము. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుందో ఆవిడ అర్థపడలేదు. అసలు ఆవిడ ఆడదే కాదు, నాకు తెలిసి ఆవిడ ఆడదు కాదు. ఆవిడ మీరు చెప్పండి, ఈరోజు మీరు వెళ్ళారు ప్రాణభయంతో పరిగెట్టుని వెనక్కి వచ్చారు కదా, మీకు ఏమనిపించింది ఆ క్షణం? మాకైతే భయంగానే ఉంది సార్. ఏమంటే మాకు ప్రాణగ్రహణం అన్నది ఉన్నదండి. అంటే మేము అందరం కూడా ఏకమత్యంగా మేము అందరం కూడా వైసీపీకి మా ఓటు మేము వినియోగించుకోవడానికి మేము వెళ్ళామండి. ఎవరో ఇబ్బంది పెడితే మటుకు మేము వెళ్ళలేదండి. మా ఓటు మేము స్వయంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా దాడిశెట్టి రాజా గారిని మేము పాలించుకోవాలని మేము వేయడానికి వెళ్ళామండి. మాకైతే ఇబ్బందులు అయితే వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మటుకి చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు మా మీద. అయితే ఏంటంటే దొరికితే పట్టుకెళ్ళిపోదాం అన్నట్టుగానే లెక్కేసుకుంటున్నారు తప్పండి. వాళ్ళు అంతే తప్ప మా ఓటు మమ్మల్ని వినియోగించుకోవడానికి అయితే వేయలేదండి. సార్ మమ్మల్ని అయితే పోలీసు వారు మీకేం ప్రాణ రక్షణ కల్పిస్తామని తీసుకెళ్లారు సార్ ఓటేయడానికి. తీసుకెళ్ళి అక్కడ వరకు తీసుకెళ్ళి వాళ్ళకి సైక్ చేశారు సార్. వీళ్ళు వస్తున్నారు రండి అని. వాళ్ళు గుంపుతో రావడంతో మేము పరుగులు తీసాం సార్. పరుగులు తీస్తే నేను పడిపోయాను సార్. కాలుకు దెబ్బ కూడా తగిలింది సార్. మేము ఓటేయడాకే వెళ్ళాము సార్. వెళ్తే మాకు ప్రాణరక్షణ కల్పించే వాళ్ళే టీడీపీకి సపోర్ట్ చేస్తే మేము ఎలాగ సార్? మేము ఇంటి నుంచి బయటకు వచ్చామంటే మా పిల్లల్ని వదిలేసి వచ్చామంటే మాకు రక్షణ ఉండాలనే కదా సార్. అందుకే మేము చాలా భయపడ్డాం సార్. అందుకే పరుగులు తీసేటప్పటికి నాకు దెబ్బ తగిలింది సార్ కాలుకి. మనతోటి ఒక కౌన్సిలర్ కూడా ఉన్నారు. ప్రెగ్నెన్సీ ఒక్కసారిగా టీడీపీ మూకలో దాడి చేయడంతో ప్రాణ భయంతో ఈమె పరుగులు తీసి వెనక్కి రావడం జరిగింది. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? గేట్ వరకు కూడా రానివ్వలేదు సార్. ఇప్పుడు నాకు ఏం జరుగుతుందని భయం వేస్తుంది. వెనకాతలే పరిగెట్టిచ్చేసారండి. కనీసం దొరికిన వాళ్ళు దొరికినట్లు ఆగేయండి, ఎవరు ఆలోచించొద్దు అని అన్నారండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు పరిగెట్టుకొని వచ్చానండి నేనే. కనీసం గేట్ దాటితే ఎవరినైతే పర్వాలేదు వాళ్ళని ఆగేయండి, అటు ఇటు చూడొద్దు అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఏం జరుగుతుందని భయంతో వెనక్కి వచ్చినా సరే ఎందుకు వదిలేశారు, వాళ్ళని వదలొద్దని చెప్పాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దెబ్బ తగిలినా ఏం తగిలినా ఎవరిని ఏం పట్టించుకోవద్దు. ముందు మనం ఎక్కడ వెళ్తే చాలండి, అక్కడి నుంచి ఎటు తీసుకెళ్ళిపోతారు, మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలియకుండా చేసేస్తారు. నా తల్లిదండ్రులు చూసి 2 రోజులు అవుతుంది సార్. వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలీదు. అంత దౌర్జన్యమైన స్థితిలో అయినా తెగించి వెళ్ళాం, కానీ వాళ్ళు మమ్మల్ని ఓటేయడానికి మాత్రం లోపలికి వెళ్ళవట్లేదు సార్. ఏం చేస్తారని భయంగా ఉంది. ఇప్పుడు నాకు ఏం జరిగినా కూడా వాళ్ళ వల్ల నేను ఇలా బాధపడతాను. మనం చూస్తున్నాము, ప్రెగ్నెంట్గా ఉన్న కౌన్సిలర్ కూడా కంటిన్యూ పెట్టుకుంటున్నారు. తనకి ఏం జరుగుతుందన్న టెన్షన్ ఉంది. తల్లిదండ్రులు చూసి 2 రోజులు అయింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వేసుకోకుండా ఇబ్బంది పెడుతుంటున్నారు. మనం కొంతమంది మహిళా కాన్ఫరెన్స్లో ఉన్నారు. చెప్పండి అమ్మ, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వెళ్తుల్లో? ఈరోజు వచ్చి చాలా భయంకరంగా ఉందండి. నిన్న మరి అడిగిన దాని ప్రకారం మీకు వ్యాన్ ప్రొటెక్ట్ చేస్తామా, మీరు వచ్చి ఓటు వినియోగించుకోండి అని చెప్పారు. మేము అందరం బయలుదేరి కింద వెయిట్ చేస్తాం. మా కోసం అయితే వ్యాన్ రాలేదండి. మీకు అందరు పోలీసులు వచ్చి అన్నారు మీ అందరికి ప్రొటెక్షన్ మేము ఇస్తామమ్మా రండి అన్నారు. వాళ్ళ మాటలు నమ్మి, ఒక అధికారులు కదా నమ్మి మేము వెళ్ళాం. మీరు మూర్ఖత్వంగా ఉండిపోయారు, మీరు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, ఉండిపోయారు, రండి మేము ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. సో వాళ్ళ మాటలు నమ్మి మేము అధికారులు కదా న్యాయం అనేది ఉందానికి మేము ఎదరికి వెళ్ళాం. మేమందరం కూడా వృద్ధులు ఉన్నారు, వాళ్ళని చూపించండి ఒకసారి. మేమందరూ చెయ్య పట్టుకుని ఒకళ్ళం మేమందరం ముందుకు వెళ్ళాం. వాళ్ళందరూ ఒకేసారి 1000 మంది పైనే ఉన్నారండి. మేము ఆడవాళ్ళం, ఎలాగా మాకు ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది? మేము ఇంట్లో ఉండి చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఇంట్లో పనులు చేసుకుంటూ వాళ్ళ మీద మేము ఎలా ఫైట్ చేయగలుగుతాము? మాకు ప్రాణభయం ఉన్నది, పిల్లలు ఉన్నారు, మాకును చాలా భయంగా అయితే అనిపించింది. ఆ తొక్కిసలాట్లు ఏమైపోతాం అన్నది ఇంకా ఎవరికి అనవసరం. వాళ్ళకి రాజకీయం కావాలి, డబ్బులు కావాలి, పదవులు కావాలి, సాటి మనిషి అన్న జాలి ఎవరికి లేదు కాబట్టి వాళ్ళందరూ మా మీదకి వచ్చారు. వ్యాన్ ఇస్తే వ్యాన్కి అడ్డుగా పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? సరిగ్గా మీరు న్యాయంగా మీరు పరిపాలన చేస్తున్నప్పుడు వ్యాన్ ఎందుకు రానివ్వలేదు? ఎందుకు వేలాది మంది జనాంగాన్ని కొట్టుల్లో షాపుల్లో ఉంచుకుని ఎందుకు ఉంచారు? ఇంక నిజంగా కౌన్సిలర్ ఒక ఆడవాళ్ళు, మేము న్యాయంగా పరిపాలన చేస్తా ఉన్నప్పుడు మీరు ఓటు హక్కు పెట్టండి, ధైర్యంగా మీరు ముందుకు రండి. మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా వాళ్ళ మీద ఓటు హక్కు జరిగితేనే కదా తెలిసేది ఎవరి స్ట్రెంత్ ఎంత అనేది. అంతేగా మీరు ఫైట్లు చేసి మమ్మల్ని చంపించేసి ప్రాణాలు తీసేస్తే జరగదు. మీరు కరెక్ట్గా ప్రాసెస్ జరిగితేనే ఎవరేంటన్నది తెలుస్తుంది.
ఆవిడ కంటతడి పెట్టుకుంది, ఆ ఉసిరి ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఆ బెడ్ ఎలా ఉంది, 2 months తనకి బెడ్ రెస్ట్ ఉన్నది. అయినప్పటికీ ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకురాలు నేను, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు నేను ఓటు వేస్తాను, న్యాయం జరిగిస్తాను. తనకు ముందుకు వచ్చింది. మీరు ఏమాత్రం అలా పరిగెట్టించేస్తారు? ఎన్ని రోజులు పరిగెట్టించేస్తారు? ఆమె ఉసిరి తగలకుండా ఉంటుంది. ఆ బేబీ ఎలా ఉందో తెలీదు. 2 months బేబీతో పరిగెట్టిందంటే బెడ్ రెస్ట్లో ఉండాల్సిన ఆవిడ పరిగెట్టిందంటే ఎలా ఉందో తెలియదు. ఆ ఉసిరి ఎవరికి తగులుతుంది? ఎంతమంది ఉసిరి పోసుకుంటారు? ఎలాగా మీరు దొరికేస్తూ ఉంటే మా ప్రాణాలు పోయే ఉంటాయి. మా బిడ్డలు ఉసిరి మీకు తగలకుండా ఉంటుందా? ఎందుకు? మేము చిన్న చిన్న నాయకులుగా ఉన్నాం. మేము ఓటు వేస్తామంటే వేయించుకోండి, ఎవరు గెలుస్తారో చూసుకుందాం. అంతేగాని మమ్మల్ని భయపెడుతూ పరిగెట్లేసి మా మీదకు వస్తూ మాకు అధికారం అంతా పార్టీ మాది, మేము ఏమైనా చేయగలం? ఏం చేసేస్తారు? ప్రాణాలు తీసేద్దామని వచ్చారా? పొలు తీసేయండి, ఇక్కడే కూర్చుంటాం. ఎన్ని రోజులని పరిగెట్టిస్తారు? అలాగా ఎవరు ఎందుకు అరెస్ట్ చేస్తారండి? అరెస్ట్ చేస్తే మేము ఎందుకు పారిపోయి వచ్చేస్తామండి అక్కడి నుంచి? మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, ఇంట్లో పెట్టి మిమ్మల్ని బంధించేస్తారు ఇన్ని రోజులు అంటారు. బంధించేస్తే మేము ఎందుకు పరిగెట్టుకుంటే వెనక్కి వస్తాము? మీ ముందుకే వస్తాం కదా, లేదా మేము పక్కడికి ఎక్కి వెళ్ళిన తర్వాత మీకే చేతులు ఎత్తాం కదా. మాకు ఎందుకు? మేము మనుషులు కాదా? చదువుకోలేదా? మాకేం మాటలు రావా? చేతులు ఎత్తడానికి చేతులు లేవా? ఆవిడ మీద ఎందుకు ఏమని కేసు, రాజాగారి మీద ఏమంటూ ఈ కేసులన్నీ ఎందుకు పెట్టినట్టు? వదలండి, మమ్మల్ని వదిలితే మేము వెళ్ళి ఓటేసి అప్పుడు చెప్తాము. అంతేకాని ఎలాగ మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఆవిడ ప్రెగ్నెంట్గా ఉంది, ఆవిడ వృద్ధురాలు ఉంది. ఒకసారి ఆవిడ చూపించండి, ఎంత వయసు ఉంటుంది ఆవిడ చూపించండి. చూపిస్తే తెలుస్తుంది ఆవిడ వయసులో ఎంత ఉన్నాయో. వాళ్ళు ఎలా పరిగెట్టించగలరు? ఇందులో ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇక్కడ ఎమ్మెల్యేగా మహిళ కూడా ఉన్నారు, ఇవాళ మహిళలకే రక్షణ లేని పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. ఏమండి, నేను పెళ్ళి నాకు 15 సంవత్సరాలు అండి. మరి ఎప్పుడు ఇంత రాజకీయం ఎలా అయితే ఎప్పుడు జరగలేదండి. ఎప్పుడు కూడా సామరస్యంగానే అంతా జరిగింది. మరి మేము ఆపోజిషన్లో ఉన్నప్పుడే, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేస్తారు? ముందు మరి మేము 5 సంవత్సరాలు పరిపాలన చేశాం కదా, ఎప్పుడు లేదు కదా. కోవిడ్లో 2 years అంతా సఫర్ అయ్యారు. అప్పుడు హెల్త్ పరంగా మేమే ముందుకు వచ్చాము, అప్పుడు మీరు ఎవరు రాలేదు. ఇప్పుడు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు మంచి పరిపాలన చేయండి, పథకాలు తీసుకురండి. మేము మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాము, మీరు పథకాలు తీసుకొచ్చి పెడుతున్నారు. అవి అన్యాయం అయినప్పుడు మేము ఎందుకు సంతకాలు పెడతామండి? ఎప్పుడు 2016లో 17 అయిన వాటిని మా ముందు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టండి అని మేము ఎందుకు పెడతాము? దానికి మేము వ్యతిరేకం అయ్యాం. అందువల్ల ఇప్పుడు వాళ్ళ మనుషులు కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఎందుకు పెడతాం? అన్యాయంగా ప్రజల సొమ్ము దోచుకుంటాం, మేము ఒప్పుకోము. ఏం చేస్తారు? మహా అయితే ఈరోజు పంపించినట్టే పంపిస్తారా? పంపించండి, సిద్ధంగానే ఉంటాం. ప్రాణాలు ఎంతమంది తీసేస్తారో? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరికీ తీసేస్తారా? తీసి మీరు మాత్రమే ఉండండి అయితే అధికారంలోను. మేము గొడవ ఆడటం లేదు, మా బాధ ఇది. ఎన్ని రోజులని మేము ఎలాగా ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అయ్యండి మేము ఎన్ని రోజులు ఇలా దోకిని ఎలాగే ప్రాణరక్షణ కోసం ఎన్ని రోజులని ఉండాలి మేము? పైగా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి మా భర్తలు ఇది చేస్తాము అది చేస్తాము. రౌడీ రాజకీయంగా చేస్తున్నారు ఏంటంటే? మీకు ప్రజలు ఓటు వేసింది సరైనగా పరిపాలన చేయమని. మీరు ఏవైతే ఉన్నాయో, మీరు ఏమన్నా హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చండి. ప్రజలు మిమ్మల్ని నమ్మారు కదా, అది నిలబెట్టుకోండి. అంతేగాని ఒక ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడుకోకుండాను, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అని చూడుకోకుండా మీరు అలా చేయకండి. ఉసురు పోసుకుంటుంది ఖచ్చితంగా. ఆడవాళ్ళకి అన్నిటికీ ముఖ్యంగా తగులుతాయండి అవి. అంతలా బాధ పెట్టకండి. ఒక్కళ్ళు వీళ్ళేమో కాళ్ళే మిల్లాడిపోయేంత వరకు ఏడ పరిగెట్టించి నమ్మి మీ ముందుకు వచ్చాం కదండి. నమ్మి మీ ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఓటు వేసుకోవడానికి అనుమతించండి. ప్రస్తుతం అంతా ఒక కౌన్సిలర్ కూడా ఉన్నారు. చెప్పండి, ఇవాళ ఆడవాళ్ళ కౌన్సిలర్ అంతా కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తునిలో ఎప్పుడైనా ఇలాంటి రాజకీయం ఉందా? ఎలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి? నమస్తే అండి, నేను ఇక్కడే పుట్టి పెరిగాను సార్. నా వయసు 34 అండి. 34 ఏళ్ళుగా నేను 2-3 పార్టీలు చూశాను. ఏ రోజు కూడా వాళ్ళు కూడా గతంలో 2014 to 19 అధికారులు ఉన్నారు, కానీ మరి ఇంత దారుణమైన పరిపాలన మాత్రం అప్పుడు చూడలేదు సార్ మేము. మరి ఎందుకు ఈరోజు వాళ్ళు పిచ్చికి మీద బ్రహ్మాస్తారులా మాలని చిన్న బతుకులు సార్ మావి. మేము చాలా చిన్న వయసులు మా వయసులో అతనంత అనుభవం లేదు మా వయసు, కానీ మాలాంటి బతుకుల మీద వాళ్ళు ప్రతాపం చూపెడుతున్నారంటే మేము ఏం చేయాలి సార్? ఎలా ఎక్కడ పోవాలి సార్? నా తల్లి ఎక్కడుందో తెలియదు, నా బిడ్డలు ఎక్కడున్నారో తెలియదు. చిన్నపిల్లలు సార్, 3 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల పాప అండి. వాళ్ళని ఇప్పుడు విడిచి ఉండలేదు. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? మేము వాళ్ళు ఎంతలా మమ్మల్ని ప్రాణభయం చేస్తున్నారంటే మా వైఫ్లకి ఫోన్ చేస్తున్నారు, మా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నారు, ప్రాణభయం పెడుతున్నారు, కేసులు పెడతామంటున్నారు, బెదిరిస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నామంటే ఏ రోజు కూడా మేము ఇలా చూడలేదు సార్ మీరు. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజకీయ చతురత ఎంత ఏమైందో తెలియదు. ఆయన మనం విమర్శించే స్థాయి నాకు లేదు. కానీ ఈరోజు నేను గట్టిగా పంతాబెట్టి నేను చెప్తున్నా ఏంటంటే, ఆయన అనుభవం అంత వయసు లేనో నేను నాలాంటి వాళ్ళ చేత కూడా అనిపించుకున్నారంటే మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాం సార్ మేము ఇప్పుడు? ఈరోజు పరిగెట్టాం సార్, పెద్ద ఆడవాళ్ళు పడిపోయారు, ముసలి వాళ్ళు పడిపోయారు. మా ఈ బారికేడ్ల దగ్గర పోలీసులు మనం వెళ్తుంటే వాళ్ళు సైకిల్ చేస్తున్నారు, వాళ్ళు సైకిల్ చేసి పట్టుకుంటారా అంటున్నారు. ఒరే పలానా కౌన్సిల్ వచ్చి లాగిండ్రా అంటున్నారు. ఏడు సార్ ఇది?
ఇప్పుడు మేము రాము ముర్రు అంటున్నాం కదా, ఇప్పుడు మాలో ఎవరికైనా ఆసక్తి కలిగి మేము వెళ్తాం ఉన్నప్పుడు ఆశపడినప్పుడు తప్పలేదు. మేము వెళ్ళము అని చెప్తున్నాము, కరాఖండిగా చెప్పేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు వైస్ చైర్మన్ అవసరం లేదు సార్. అధికారం వాళ్ళది, అధికారులు వాళ్ళు ఉన్నప్పుడు మాతో పని సార్. ఏదో వాళ్ళ టార్గెట్లు రీచ్ అవ్వాలనుకుంటే టార్గెట్ల కోసం మాలాంటి బతుకులు మాత్రం కొట్టదు సార్. చిన్న బ్రతుకులు, మాలాంటి బ్రతుకులు కొట్టద్దని మరొకసారి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి మేము వేడుకుంటూ చెప్పుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, కౌన్సిలర్కి ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయి? పోలీసులే వార్నింగ్ ఇస్తున్నారంట, మీ మీద కేసులు పెడతామని. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? చాలా ఘోరం సార్. ఇది పోలీసులు కాదండి, తెలుగుదేశం నాయకులే పోలీసులు కూడా. అది తెలుగుదేశం కండువాలు వేసుకొని పోలీసు చేస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా తెలుగుదేశం కార్యాలయంలా ఉంది. మాకు ఇళ్ళలో పంపిస్తున్నారు. ఎక్కడ ఉన్నాడు మీ ఆయన, ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే మేము భయపడేదైతే మేము ఎప్పుడు భయపడం. మేము ఎప్పుడో అమ్ముడుపోండి అంటున్నారు మమ్మల్ని అందరినీ. మేము ఎప్పుడో జగన్ అభిమానానికి, దాడిశెట్టి రాజా అభిమానానికి అమ్ముడిపోయాం. వాళ్ళ అభిమానానికి అమ్ముడిపోయాం. మీరు డబ్బులతో దాంతో మా మానసికంగా క్షోభించి చిన్న పిల్లల రాత్రులు ఎక్కడైనా మేము షెల్టర్ కోసం, అమ్మ మన ఇంటి దగ్గర పోలీసులు వస్తున్నారని మేడం గారు ఇంటికి వస్తే నైటీలతో లేడీస్ బయలుదేరవలసి ఉంటుంది. ఈరోజు అమ్మాయి వాళ్ళ ఆయన క్యాంపులో ఉన్నాడు. అన్నయ్య చెల్లికి ఎలా ఉందని, చెల్లి పడిపోయిందంట, ప్రెగ్నెన్సీ ఆవిడ. నాకు ఒక చెల్లెలు ఉన్నారు, అందరికీ ఉన్నారు. అంత ఘోరమా? కొట్టండి అయ్యా బాబు, భయపడడానికి ఏం లేదు. మేము దాడిశెట్టి రాజా గారికి, జగన్ గారికి ఓటేస్తాం. మా నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. చలో తునీకి ఎక్కడ పడితే అక్కడ హౌస్ అరెస్ట్ చేసి అడ్డుకొని మొత్తం కొన్ని వేల మంది ఈ మున్సిపాలిటీ ప్రాంగణం చైర్పర్సన్ గారి ఇంటి చుట్టూ కాపు కాచుకొని 2-3 కిడ్నాప్ చేసి నెగ్గించుకుందాం అనుకుంటున్నారు. ఎప్పుడు జరగదు. జగనన్న, దాడిశెట్టి రాజన్న, మా గురువు గారు కృష్ణ గారు ఉన్నంతకాలం కూడా మేము అలాగే ఉంటాం. రైట్, ఇది మనం చూస్తున్నాము సిద్ధు. మనం ఓవరాల్గా చూసినట్లయితే తునిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే దానికి ఈ కౌన్సిలర్లు చెప్తుంది ఉదాహరణ. దాదాపు నా వెనక 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరంతా కూడా కోరం వైపే ఉంది. వీరంతా కూడా ఓటు వేస్తే వైస్ చైర్మన్ ఖచ్చితంగా గెలుచుకుంటారు. అయితే టీడీపీ ఓటమి చెందుతుందనే అక్కస్తోనే వీరందరి మీద కక్ష చర్యలు పెడుతుంది, అక్రమంగా కేసులు బనాయిస్తుంది. ఇవాళ చెలో తినుగు పిలుపునిచ్చినప్పటికీ కూడా వంగా గీతతో పాటుగా కురసాల కన్నబాబు, వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి నాయకులను కూడా మార్గ మధ్యలో అడ్డుకుని తిరిగి పంపించేసే పరిస్థితులు కూడా తునిలో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే తునిలో టీడీపీ దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు.